హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మౌలిక విరచిత అంశంగా మదినిండా నీరెండ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మదినిండా నీరెండ మౌలిక విరచితం. ఎండ వేడిగా ఉంటుంది, నీడ చల్లగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసని నాకు తెలుసు. కానీ చలికాలాన్ని మోసుకొచ్చే కార్తీక మాసం, దాని రాకతో ముంగిళ్లలో పరుచుకునే నీరెండ, ఈ రెంటికి నడుమ ఎంతో ప్రత్యేకమైంది. సందు దొరికితే చాలు సుర్రు సుర్రుమందాం అనే మంకుపట్టు వీడని సూర్యుడు ఈ సమయాన కాస్త చూసి చూడనట్టు ఊరుకుంటాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు కనిపించినట్లుగా శాంతంగా కనిపిస్తాడు. ఆ నెమ్మదితనంలోంచి ప్రసరించిన లేలేత సూర్యకిరణాలు తాకేది మన శరీరాన్నే అయినా వాటిని చుట్టుముట్టిన చల్లదనం, ఆ సంగమము ఇచ్చే నునువెచ్చదనం మనస్సుకు అదోలాంటి హాయినిస్తుంది అనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదంటే ఎవరు మాత్రం కాదంటారు. ఆ నీరెండలో అటు తిరిగి కూర్చోవటం ఇచ్చే ఆనందాన్ని దేంతో కొలవగలం? అప్పుడే తలంటు పోసుకొని నీరుగారే జుట్టును ఆరబెట్టుకుందాం అనుకునే అమ్మాయికి ఆ నీరెండే ఆధారం. బద్ధకంగా నిద్రలేచి బడికి వెళ్ళనని మారాన్ చేస్తూ బొంగమూతి పెట్టుకునే చిన్నారిలో ఉల్లాసం నింపాలన్న అమ్మకు కిటికీ బయట వేచి చూస్తున్న ఆ నీరెండే ఆయుధం. వరండాలోనో బాల్కనీలోనో కూర్చొని పెద్ద ఆయన పేపర్ చదువుకోవడానికి, ఇంటావిడ వెల్లుల్లి వలుచుకోవడానికి ఎంత బాగుంటుందది. కేవలం పొద్దున పూటే కాదు, చలికాలపు సాయంత్రం సైతం ప్రకృతి మనకు ఇచ్చిన ఆ వెచ్చని వెసులుబాటు. కావాలంటే మొన్న శ్రావణంలో పెళ్ళైన కొత్తదంటే సాక్ష్యం. పెరళ్ళు పోయి బాల్కనీలు వచ్చినంత మాత్రాన బాధపడే పనేమీ లేదు. ఆ చిన్ని చిన్ని మొక్కల చిగురాకులపై పడే నీరెండ, దాని వెచ్చదనం ఆస్వాదించటంలో మాత్రం మనం అస్సలు వెనుకాడకూడదు. అందుకే అటు ఆరోగ్యానికి ఇటు ఆనందానికి వారధి అయిన ఆ నీరెండలో ఈసారి కాసేపు ఒంటరిగా కూర్చొని నచ్చిన పుస్తకం చదవండి, భాగస్వామితో కబుర్లు చెప్పండి, పిల్లలతో ఆటలాడండి, స్నేహితునితో అలా ఫోన్ మాట్లాడండి. అసలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి అంతే. ఆ నీరెండతో మనస్సు తన ఊసులేవో కలబోసుకుంటూనే ఉంటుంది. మరో కోణాన చూస్తే ఈ నీరెండ మనకి ఓ పాఠం చెబుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఇదే ఎండ వేసవిలో భరించలేనట్టుగా ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం కావాలనిపిస్తూ ఉంటుంది. బహుశా మనుషులు కూడా అంతేనేమో. వాస్తవంగా వారు ఒక్కటే, పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారేమో. అందుకే ఆ పరిస్థితులను పక్కన పెట్టి ప్రియమైన వారిపై వేసవి ఎండలా బగ్గుమనకుండా చలికాలపు నీరెండలా హాయిని పంచితే అనుబంధాలు ఎందుకు పెళుసవుతాయి? వెతకాలే గాని ప్రకృతిలో మనం చూడాల్సిన పాఠాలెన్నో కదా.
అంటూ మౌళిక విరచిత ఈ అంశం మది నిండా నీరెండా అనేటువంటి దాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ఆనందించారుగా. ధన్యవాదాలు.